నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పేరు చిట్టిరెడ్డి. జగన్ 2.0 అంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 30 సంవత్సరాలు ఎక్కడ ఉంటారు? ప్రజల్లోనా జైల్లోనా? చిట్టిరెడ్డి 2.0 అనే పోస్టర్ ఆవిష్కరణ. 2.0 అట్టర్ ఫ్లాప్ సినిమా. వ్యంగ్యాస్త్రాలు విసిరిన తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్. స్టైఫండ్ ను వెంటనే పెంచాలి. మెడికల్ స్టూడెంట్స్ తో సమానంగా స్టైఫండ్ కల్పించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థుల డిమాండ్. అధికారులు సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలి. ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి. జిల్లా సచివాలయంలోని అన్ని కార్యాలయాలను పరిశీలించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. లండన్ కు వెళ్లొచ్చాక జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదని, గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అభివృద్ధికి నోచుకోక రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర అభివృద్ధిని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని, ఇప్పుడు మళ్లీ 2.0తో వస్తున్నామంటే రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ గురువారం మీడియా సమావేశంలో చిట్టిరెడ్డి 2.0 అనే పోస్టర్ను ఆవిష్కరించి 2.0 అట్టర్ ఫ్లాప్ సినిమా అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈసారి మనం అధికారంలోకి వస్తే 30 సంవత్సరాలు మనమే పరిపాలనలో ఉంటామని, రాష్ట్రాన్ని ఏలుతామని అనడం చూస్తే జగన్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో 175కు 175 అంటే ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చి మీ సేవలు ఇక చాలని మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారని గుర్తు చేశారు. 30 సంవత్సరాలు ఎక్కడ ఉంటారు? ప్రజల్లోనా జైల్లోనా అని ప్రశ్నించారు. గత కోడికత్తి, గొడ్డలిపోటు దాడులను గుర్తు చేస్తూ జగన్ 1.0లో బాబాయి హత్యతో రాజకీయం, 2.0తో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు విజయమ్మ, షర్మిలలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, ఇప్పటికే కేంద్రం ఆంధ్ర రాష్ట్రంపై శ్రద్ధ చూపి పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపడమే కాకుండా రాష్ట్రానికి కావాల్సిన నిధులను సమకూరుస్తుందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్రంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మరో 10 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఏపీలో కొనసాగుతుందని కిరణ్ జోషం చెప్పారు. ఈ మీడియా సమావేశంలో హేమకుమార్, మనోజ్, కిషోర్, హేమంత్, సాయిదేవ్, ఆది, సాయి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నాం. ఆయన మాటల్లో ఎక్కడా మనం భయపడం, అంటాడు. భయపడే కూడా అన్నిసార్లు చెప్తాడు భయపడం అనేసి. మా ఇంటర్గా కూడా పీకలేరు, మా కార్యకర్తల ఇంటర్ కూడా పీకలేరు అన్నారు. చూసారు కదా మొన్న ఎన్నికలు ఎలా చేసాము. ఒకటే అండి, మేము చేయాలంటే మీకన్నా బ్రహ్మాండంగా చేయగలం, కానీ మా సిద్ధాంతాలు వేరు, మా కట్టుబాట్లు వేరు, మా నాయకులు ఒప్పుకోరు కాబట్టి కొన్ని మీకు కాంప్రమైజ్ తప్పదు. ఇందాక ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా జగన్మోహన్ ప్రెస్ మీట్ ఇంకా పోతాం అనుకుంటాను. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలు చెయ్యండి అంటే చేస్తాం. 9 నెలలు అయింది. హామీలు ఉన్నాయి, రెడ్ బుక్ ఉంది, ఎల్లో బుక్ ఉంది, బ్లూ బుక్ ఉంది, అన్నీ ఉంది, అన్నీ నెరవేరుస్తాం. ఏది వదిలే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల్ని ట్రాప్లో పెడుతున్నాడు అని ప్రయత్నం అంతే. నిన్న మన మీటింగ్లో చూసుంటాం, ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కనిపించట్లా, అందరూ ఎవరు పార్టీకి తట్టాపొట్ట సర్దుకునేశారు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. చివరికి ఆ పార్టీలో ఉండబోయేది 2-3. జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా డౌట్ అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇంకెవరు పార్టీలో ఉండరు, ఎందుకంటే ఆయన పీకి అందరు పీకి ఊర్లో లాస్ట్ 11 మంది పీకి ఉన్నారు. అది కూడా పీకేస్తాం. రెచ్చగొట్టే వాక్యాలు చేయడం, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్యాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం. కాబట్టి చిట్టిరెడ్డి ఆయన పేరు 2.0లో వస్తున్న చిట్టిరెడ్డి గారికి ఆయన సినిమా సక్సెస్ కావాలని, హిట్ కావాలని కోరుకుంటూ 2.0 చిట్టిరెడ్డి సినిమా బాగా నడవాలని కోరుకుంటూ, జరగదు నడవాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు భారతిరెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు, విజయమ్మ గారిని కొంచెం జాగ్రత్తగా ఉండమని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం ఈసారి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఆయన మిమ్మల్ని ఏం చేయకుండా చూసుకోండి 2.0లో. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంకా రేపటి నుంచి 2.0 మానియా జరగబోతోంది. చిట్టిరెడ్డి గారి డైరెక్షన్లో, ఆయన దర్శకత్వంలో, ఆయన హీరోగా నటిస్తున్న సినిమా విజయం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఎలాగో రోబో 2.0 ఏమైంది మనకు తెలుసు, ఇది కూడా అలానే ఉండబోతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎవ్వడు ఇంకొక 10 ఏళ్ళు ఎవ్వడు ఏమి చేయలేడు. మాకు ప్రజల అండదండ పూర్తిగా ఉంది, ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉంది.
పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుంది. ఇట్లాంటి చిట్టి రెడ్లు పొట్టి రెడ్లు ఎన్ని వచ్చినా కూడా ఈ డైలాగులు భయపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మూగ జీవాలకు వైద్య సేవలను అందిస్తున్న తమకు సరైన గౌరవ వేతనం లేక అగచాట్లు పడుతున్నామని, తమ గోడు ప్రభుత్వం వినాలని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు కోరారు. గౌరవ వేతనాన్ని పెంచాలని కోరుతూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 4వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఎస్వీవియు నుంచి విద్యార్థులు ర్యాలీగా ప్రారంభమయ్యి బాలాజీ కాలనీ వరకు కొనసాగారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. తమకు స్టైఫండ్ పెంచాలంటూ ప్లకార్డులను చేతపట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నమస్కారం అండి, నా పేరు బాలాజీ. మేము శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఈ విద్యార్థులందరూ మేము చదువుతున్నాము. ప్రస్తుతం 4 క్యాంపస్లో అంటే తిరుపతి, గరివిడి, గన్నవరం అండ్ పొద్దుటూరు 4 క్యాంపస్లో ఉన్న వెటర్నరీ విద్యార్థులు 2000 పైచిలకు మేమందరూ స్ట్రైక్కి దిగాం. ఈ స్ట్రైక్ ఎందుకంటే మేము స్టైఫండ్ కోసం ఈ స్ట్రైక్ అనేది చేస్తున్నాము. 13 సంవత్సరాల నుంచి మా స్టైఫండ్ అనేది 7000 దగ్గర ఆగిపోయింది. ఇది పార్ విత్ మెడికల్. మేము మెడికల్తో ఏమాత్రం తీసిపోము. అప్పుడు 7000 రూపాయలు ఇచ్చేటప్పుడు మెడికల్ వాడికి కూడా 7000 రూపాయలే ఇచ్చేవారు. వాళ్ళకి ఇంక్రిమెంట్ అనేది జరిగింది. మాకు ఇంక్రిమెంట్ అనేది 13 సంవత్సరాల నుంచి జరగలేదు. జీడిపి అనేది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి 60,000 కోట్ల రూపాయల జీడిపి ఆంధ్ర రాష్ట్రానికి అందుతుంది. అందులో వెటర్నరీ ప్రొఫెషన్ అనేది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి వెన్నెముక లాంటిది. అలాంటిది మేము మా స్టైఫండ్ కోసం ఇప్పుడు అడుగుతున్నది కేవలం 0.01% మాత్రమే, లెస్ దాన్ 10 crores మాత్రమే మేము మా స్టైఫండ్ కోసం అడుగుతున్నాం. పార్ విత్ మెడికల్ పెంచినా సరే గవర్నమెంట్ మీద పడే భారం కేవలం 10 కోట్ల కంటే చాలా తక్కువ. అందుకు మా సమ్మె చాలా న్యాయమైనటువంటిది, మా డిమాండ్స్ చాలా న్యాయమైనటువంటివి. గవర్నమెంట్ ఖచ్చితంగా దీనికి స్పందించవలసిందిగా, తొందరగా స్పందించి మా సమస్యలను తీర్చవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మేము ప్రస్తుతం మా ఇంటర్న్స్ చాలా రోధిస్తున్నారు. బయట వెళ్తే వాళ్ళకి రూమ్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వెటర్నరీలో కేవలం 7000 రూపాయల స్టైఫండ్ మాత్రమే ఉంది. అది మేము ప్రొఫెషనల్ కోర్స్ అండి. ఇంటర్న్స్లో మేము బయటకు వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి. చాలా స్టాటిక్ రొటేషన్ అని 2 ఫేజ్లు ఉంటాయి. స్టాటిక్ ఫేజ్లో ఒకే చోట అకామిడేషన్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ మేమే స్పాన్సర్ చేసుకొని మేమే ఉండాలి. ఆ తర్వాత రొటేషన్ ఫేజ్ ఉంటుంది. ఎవ్రీ స్టేట్కి 15 డేస్ ప్రతి స్టేట్కి మేము తిరుగుతాం. ప్రతి స్టేట్కి మా సేవలు మేము అందిస్తాం. అలాంటిది ట్రావెల్ అలయన్సెస్ లేవు, ఫుడ్ అలయన్సెస్ లేవు. కేవలం 7000 రూపాయలు మాత్రమే మాకు ఇస్తున్నారు. ఎంబీబీఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే వాళ్ళకి సంవత్సరం పొడవునా స్టైఫండ్ అనేది 25,906 రూపాయలు ఉంది. వాళ్ళ సేవలు వాళ్ళ కాలేజీలోనే అందిస్తున్నారు. వాళ్ళ కాలేజీలోనే అందిస్తూ అకామిడేషన్, ఫుడ్ ఇలాంటి వసతులన్నీ పొందుతూ వాళ్ళు 25,906 రూపాయల స్టైఫండ్ అనేది నెలకు తీసుకుంటున్నారు. మేము బయటకు వెళ్ళి పనిచేస్తూ బయట మేము సర్వీస్ అందిస్తూ రొటేషన్ ఫేజ్ అని వేరే స్టేట్స్ 15 రోజులకు ఒక స్టేట్ మారుతామండి. మేము 15 రోజులకు ఒక స్టేట్ మారుతూ కేవలం 7000 రూపాయల స్టైఫండ్ అనేది మేము తీసుకుంటున్నాము. మేము ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఇండెఫినెట్ స్ట్రైక్ నిరవధిక సమ్మె అనేది కేవలం జీవో వచ్చినప్పుడు మాత్రమే మేము ఆపుతాము. జీవో ఆన్ పార్ విత్ మెడికల్ సైన్సెస్తో ఆయుర్వేదిక్ అవ్వండి, అలోపతి అవ్వండి, హోమియోపతి అవ్వండి 20,000 కంటే ఎక్కువ ఉన్నాయి. హోమియోపతికి 23,000 ఉంది. ఆయుర్వేదిక్ రీసెంట్గా 22,000 చేశారు జస్ట్ February 1న. మేము ఇప్పుడు అడుగుతుంది చాలా న్యాయమైనది. మేము February 1న స్ట్రైక్ స్టార్ట్ చేశాము. ఖచ్చితంగా మా నిరసన అనేది ప్రజల్లోకి, ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మా స్ట్రైక్ యొక్క ముఖ్య ఉద్దేశం మా స్టైపెండ్ ఇంక్రీజ్ చేయమని. ఏదైతే గత 13 ఏళ్ళుగా మా స్టైపెండ్ అనేది 7,000 మాత్రమే ఉన్నది. మా వెటర్నరీ ప్రొఫెషన్లోనే మిగతా రాష్ట్రాలలో రాజస్థాన్లో 23,500, గుజరాత్లో 23,500, కేరళలో 20,000, కర్ణాటకలో 20,000, ఇలా ప్రతి రాష్ట్రంలో మా ప్రొఫెషన్లోనే ఇంత స్టైపెండ్ ఇచ్చినప్పుడు మన రాష్ట్రమే ఎందుకు 7,000 మాత్రమే ఉంది? ఎందుకు ఇంక్రిమెంట్ చేయలేదు? మా ఫీజుల్లో ఇంక్రిమెంట్ జరుగుతున్నప్పుడు 30,000 నుంచి 50,000 వరకు సంవత్సరానికి, మా స్టైపెండ్ మాత్రం ఎందుకు 13 ఏళ్ళ నుంచి ఇంక్రిమెంట్ చేయకుండా జరిగింది. అలాగే జీడిపి చూసుకున్నా ఎలాగ మార్నింగ్ నుంచి మనం యానిమల్స్ మీద డిపెండ్ అవుతాం. పాలు దగ్గర నుంచి గుడ్డు వరకు, మీట్ ప్రోటీన్ కావాలన్నా మీట్ కావాలంటారు. ఇలా ప్రతి దాంట్లోని కూడా యానిమల్స్ కంట్రిబ్యూషన్ ఉంది మన రాష్ట్రానికి. కానీ ఇంక్రిమెంట్ చేయకపోవడానికి గల కారణం ఏమిటి? మా యొక్క నిరసన ముఖ్య ఉద్దేశం ఇదేనండి. మా యొక్క స్టైపెండ్ ఇంక్రీజ్ చేయమని, మా యొక్క వృత్తికి గౌరవాన్ని కలిగించమని. ఈ జీఓ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చే వరకు మా యొక్క స్టైపెండ్ గురించి మా యొక్క నిరసన ఆపు చేయమని తెలియజేసుకుంటున్నాం. జిల్లా సచివాలయంలోని అన్ని కార్యాలయపు అధికారులు, సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ కార్యాలయపు వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయంలోని 3 భవనాల్లో ఇదివరకే వివేకానంద భవన్, జ్యోతిరావు పులే భవన్లకు పెయింటింగ్ వేయించడం జరిగిందని, అంబేద్కర్ భవన్లో కూడా పెయింటింగ్ చేయడం జరుగుతోందని,
కార్యాలయపు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. నిరుపయోగమైన వస్తువులను తొలగించాలన్నారు. ప్రతి సెక్షన్లోనూ ఫైల్స్ను సక్రమంగా ఉంచుకోవాలని, సరైన రీతిలో భద్రపరచుకోవాలని ఆదేశించారు. జిల్లా సచివాలయ ఆవరణలో వాహనాల పార్కింగ్కు షెడ్ను నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఏవోను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏవో కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా అనేది చర్చనీయాంశంగా మారిపోయిందని, 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడా లేదని, పోలవరం నీటి నిల్వ 41.15కి కేంద్రం కుదించాలని చూస్తోందని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ప్రధాన కార్యదర్శి సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు చెలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేది చర్చనీయాంశంగా మారిపోయిందన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడా లేదని అన్నారు. పోలవరం నీటి నిల్వ 41.15కి కేంద్రం కుదించాలని చూస్తోందని, అలా కాకుండా 45.72 చేస్తే 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 80 టీఎంసీ నీరు కృష్ణానదికి వదలడం, 23.44 టీఎంసీలు విశాఖకు కేటాయించొచ్చని అన్నారు. నయవంచనకు ఏపీ గురవుతోందని అన్నారు. ప్రపంచంలోనే డెడ్ స్టోరేజ్ వాటర్ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. చరిత్రహీనులు అవుతారని, గుజరాత్కి 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారని, ఏపీకి 278 కోట్లు, ఒక్క గుజరాత్లోని ఒక రైల్వే స్టేషన్కి 2,379 కోట్లు ఇచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగు జాతి కోసం మాట్లాడుతున్నామని తెలియజేశారు. ఎక్కడా కూడా 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అన్నది వారు చెప్పడం జరిగింది. ఆ తరువాత కూడా ఈ ప్రత్యేక హోదా అన్నది అలాగే మిగిలిపోయింది. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈవెన్ ఢిల్లీలో కూడా ఏపీ భవన్లో కావచ్చు, లేకుంటే జంతర్ మంతర్లో కావచ్చు, దీని గురించి నిరసన ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది. అయినా కూడా ప్రత్యేక హోదా అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో చట్టంలో వాటిని కూడా ఎక్కడా కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా బుందేల్ఖండ్ ప్యాటర్న్లో మన ఉత్తర ఆంధ్ర జిల్లాలు కానీ, రాయలసీమ జిల్లాల్లో కానీ ప్రతి సంవత్సరం వారికి కేటాయించాల్సిన నిధులు కావచ్చు, మిగతా అనేక విషయాలు విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత మొన్న బడ్జెట్ చూసుకుంటే అందులో కూడా పోలవరం కూడా మన విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది. అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అందులో ప్రకటించడం జరిగింది. అంటే పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ తర్వాత అప్పుడు 2014లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మేమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే అప్పుడు వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు. దానికోసం ఒక పోలవరం అథారిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అథారిటీ యొక్క ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతుంది. కానీ పోలవరంలో ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుకుంటే దీని ఎత్తు 41.15 మీటర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు ఒక చిన్న క్లాస్ కనపడింది. అంత నిన్న బిల్లులో దుర్మార్గంగా హేయంగా ఒకటి రాశారు. ఏమనంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మార్చాలంట. ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు పరిమితం చేయాలండి. ఇది బడ్జెట్ అండి. చిన్నపిల్ల 10వ క్లాస్ పిల్లోడన్నా ఎవరన్నా 10వ క్లాస్ పిల్లోడు కూడా రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్ ఉండి రాస్తారు. దిక్కుమాలిన బిల్లు ఒకటి ప్రిపేర్ చేసి ఆ బిల్లులోనేమో ఆంధ్రప్రదేశ్ జిల్లా అంట. ఈ ప్రాజెక్టు చదువుకోమనండి. ఎవరన్నా పిల్లకాయలుగా దయచేసి కేంద్రంలో బిల్లు ప్రిపేర్ చేసే వాళ్ళకి చెప్పండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఎంపీలకి మిగతా వారు వివరంగా చెప్పారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే యాజ్ ఇట్ ఈజ్గా వితౌట్ అమెండ్మెంట్ లేకుండా రాష్ట్ర చరిత్రలో ఈ 35 మంది ఎంపీలు, ఆ పరిమళ నత్వాలి గారు ఎవరో బంద్ చేసుకుంటారు, ఆదాని గారికి అంబానీ గారికో, రాష్ట్రంలో ద్రోహులుగా మిగిలిపోతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మేము మిమ్మల్ని మీద ఈ జరిగిన పొరపాటు, గ్రహపాటు ఇంకొకరి మీద తోసేసుకుంటాం. కొంచెంసేపు మానేయండి సార్. మేము మిమ్మల్ని తప్పుగా అంటలేదు. మీకు పోలవరం ప్రాజెక్ట్ సోమవారంగా పెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. డెఫినెట్గా మీకు చిత్తశుద్ధి ఉందండి. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. తిరుపతి బీజేపీ మాజీ ఎంపీ వెంకటస్వామి వర్ధంతిని ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. 1999 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ తరపున వెంకటస్వామి పోటీ చేసి గెలుపొందారు. ఆయన 5 ఏళ్ల పాటు ఎంపీగా విధులను నిర్వర్తించారు.
2012 సంవత్సరంలో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక తపాలా కార్యాలయం వద్ద గురువారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ వెంకటస్వామి తన ఎంపీ నిధులతో తిరుపతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్, చంద్రబాబు యాదవ్, బీజేపీ 84వ బూత్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ వెంకటస్వామి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పిస్తున్నాము. వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు తిరుపతికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, బస్ షెల్టర్లు కానీ అలాగే శ్మశాన వాటికల అభివృద్ధికి కానీ ఎంపీ నిధుల ద్వారా ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తిరుపతికి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటు నిధులు ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే మొట్టమొదట నిధులని ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించిన పార్లమెంట్ సభ్యులు వెంకటస్వామి గారు. రవాణా సౌకర్యాలకు కానీ అలాగే ప్రతి విషయంలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారు తిరుపతికి. అలాంటి మహనీయుడు వర్ధంతిని ఈరోజు భారతీయ జనతా పార్టీకి తరఫున జరుగుతుంది. ఈ పార్లమెంట్ సభ్యులు నందిపాల వెంకటస్వామి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన కోట పొలమాలేసి ఆయన స్మరించుకోవడం జరిగింది. ఆయన తిరుపతి పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి అనేక కార్యక్రమాల్లో తిరుపతి పార్లమెంట్లో చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో శ్మశానాలు, మీటింగ్ హాళ్ళు, రోడ్సు, కనెక్టివిటీ రోడ్సు ఇవన్నీ కూడా ఆయన నాయకత్వంలో తిరుపతి పార్లమెంట్లో జరిగినాయి. ఆయన ఇవాళ ఆయన వర్ధంతి గారిని పొలమాల సాత్కరించి ఆయన స్మరించుకుంటున్నాము. 11 సంవత్సరాల వయసు గల శబరేష్ అనే అబ్బాయి 10 రోజులుగా జ్వరం, ఫిట్స్ తో బాధపడుతూ తమ హాస్పిటల్ కి వచ్చారని, ఇది మెదడు వాపుకు సంబంధించిన వ్యాధి అని, అరుదైన ఆపరేషన్ చేశామని అంకుర హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీ కృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీ మాట్లాడుతూ అరుదైన ఆపరేషన్ చేశామని అన్నారు. 11 సంవత్సరాల వయసు గల శబరేష్ అనే అబ్బాయి 10 రోజులుగా జ్వరం, ఫిట్స్ తో బాధపడుతూ తమ హాస్పిటల్ కి వచ్చారని అన్నారు. ఇది మెదడు వాపుకు సంబంధించిన వ్యాధి అన్నారు. లంగ్స్ లో బ్లీడింగ్ వచ్చిందని, పూర్తిగా స్పృహలో లేరని అన్నారు. ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందని, హార్ట్ కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. 5 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చారని, క్లిష్టమైన కేసని అన్నారు. నరాలు, లంగ్స్ లో బ్లీడింగ్, ఫిట్స్, హార్ట్ ఫెయిల్యూర్, వెంటిలేటర్ ద్వారా ఉన్న అబ్బాయి కోలుకున్నారని తెలిపారు. అన్ని అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకిందని పేర్కొన్నారు. ఒక 11 సంవత్సరాల పిల్లవాడు శబరీష్ పద్మావతిపురంలో ఉంటాడు. ఒక 10 డేస్ బ్యాక్ ఒక 3-4 రోజుల నుంచి జ్వరము, తలనొప్పితో బాధపడుతూ ఉన్నాడు. సడన్గా అతనికి ఒక 10 రోజుల ముందర ఫిట్స్ వచ్చి దగ్గరలో ఉన్న క్లినిక్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వాళ్ళు వెంటనే మనకి ఇక్కడికి రెఫర్ చేశారనమాట. సో బాబు ఇక్కడికి వచ్చినప్పుడైతే కంప్లీట్గా కాన్షియస్లో లేడు, కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో మెయిన్ అతనికి జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చినాయి. దాని వెంటనే మనము మెదడు వాపు వ్యాధిగా డయాగ్నోస్ చేశాము. అంటే మెదడుకి ఎక్కే ఇన్ఫెక్షన్. సో మెనింగో ఎన్సెఫలైటిస్ అంటాం దీన్ని. అందులో స్క్రబ్ టైఫస్ అనేది పాజిటివ్ వచ్చింది. సో ఆ బాబు వచ్చేసి ఓవర్ ద డే, అంటే వితిన్ సెకండ్స్లోనే మనకి ఊపిరి తీసుకోవడం కూడా బాగా తగ్గించేసేసరికి వెంటిలేటర్ మీద పెట్టామన్నమాట. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందంటే ఆ రోజు రాత్రికే పాపం మొత్తం బ్లీడింగ్ అయిపోయింది. లంగ్స్లో అంతా కూడా బ్లీడింగ్ వచ్చేసింది. దాన్ని మనం పల్మనరీ హెమరేజ్ అంటాం. సో బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల మనం ఇచ్చే వెంటిలేటర్ సపోర్ట్ కూడా సరిపోలేదు బాబుకి. అంటే మనం వెంటిలేటర్ సపోర్ట్ మీద కూడా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కాలేదు, బీపీ కూడా బాగా డౌన్ అయిపోతూ వచ్చింది. సో వెంటనే మనందరికి తెలిసినది వెంటిలేటర్ కాకుండా దానికంటే అడ్వాన్స్డ్ మిషన్ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ అంటాం అనమాట. సో అలాంటి మిషన్స్ ఉండే సదుపాయం మనకు కేవలము చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లోనే ఉంటుంది. అలాంటిది ఇక్కడ కూడా ఉంది. మేము ఆ మిషన్ వెంటనే పెట్టడం ద్వారా అట్లీస్ట్ వాడి ఆక్సిజన్ లెవెల్స్ ఇవి మెయింటైన్ అయినాయి. ఆ ఊపిరితిత్తుల నుంచి బ్లీడింగ్ కూడా కొంచెం కంట్రోల్ అయింది. ఆ తర్వాత బాబుకి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ కూడా ఫెయిల్ అయిందనమాట. ఆల్మోస్ట్ మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని చూస్తే అది పిల్లలలో 70% పైన ఉంటే బాబుకి ఆల్మోస్ట్ 34% పడిపోయింది. అప్పుడు మనం వెంటనే చిన్నపిల్లల కార్డియాలజిస్ట్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాడు హార్ట్ ఫెయిల్యూర్ తగ్గని మెడిసిన్స్ వాడుతూ స్లోగా రికవరీ కోసం ట్రై చేశాము. అదేవిధంగా ఫిట్స్కి సంబంధించి కూడా
ఫిట్స్ వెంటనే కంట్రోల్ కావడం కోసం ఈఈజీ, ఎంఆర్ ఇవన్నీ కూడా చేసుకొని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అంటే చిన్నపిల్లల నరాల డాక్టర్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ కూడా చూస్తూ, మరియు ఐసీయూ డాక్టర్స్ చిన్నపిల్లల ఐసీయూలో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ వీళ్ళందరి పర్యవేక్షణలో అసలు ఆల్మోస్ట్ రికవర్ కాడు అనుకున్న బాబు ఆల్మోస్ట్ 5-7 డేస్ తర్వాత వాడు కాన్షియస్లోకి రావడం కానీ, మనం వెంటిలేటర్ తీసేయగలం కానీ ఇవన్నీ చేయగలిగాం అనమాట. సో ఇలాంటి అంటే ఫిట్స్ రావడం ఇవన్నీ కామనే, కానీ ఇట్లా ఊపిరితిత్తులోంచి బ్లీడింగ్ అయిపోవడము, హార్ట్ ఫెయిల్యూర్ ఉండడము, మెదడు ఇన్ఫెక్షన్ అయిపోవడము, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బయటకు రావడం చాలా కష్టం. కానీ మనం ఇలాంటి ఊర్లో కూడా అంత కాంప్లికేటెడ్ కేసుని సక్సెస్ఫుల్గా బయటకు తీసుకురాగలిగినామంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ స్పెషలైజేషన్. అంటే ఇట్లా నరాలకి సంబంధించి అందరూ ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల ఇది జరిగింది. సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్. వాడు ఎంత సిగ్గా ఉన్నా కూడా వాళ్ళు ఓపిక్గా కంటిన్యూ చేశారు ట్రీట్మెంట్ చేసుకొని. అసలు సడన్గా అది అంటే మనం అంత పెద్ద మిషన్ హై ఫ్రీక్వెన్సీ అనే మిషన్ పెట్టి దాని నుంచి తీసిన తర్వాత కూడా మెయింటైన్ అవుతాడో కాడో అని చెప్పినా కూడా కంటిన్యూస్గా తగ్గించుకొని మిషన్ స్లోగా తగ్గించేసి ఆల్మోస్ట్ ఒక వారం రోజులు వెంటిలేటర్ పైన ఉన్న తర్వాత రికవర్ అయ్యాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 days అయిపోయింది. బాబు ఫుడ్ తీసుకోవడం కానీ నడవడం ఎటువంటి డెఫిసిట్స్ లేకుండా, హార్ట్ స్కాన్ కూడా చేస్తే హార్ట్ కూడా కంప్లీట్గా నార్మల్కి వచ్చేసింది. సో ఇలాంటి కేసెస్ మనం డీల్ చేయగలము. ప్లస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా చూపించుకుంటే మంచిది. ఎందుకంటే వాడికి ఆల్మోస్ట్ 4 days నుంచి హెడేక్ చెప్తా ఉన్నాడు, సడన్గా ఫిట్స్ వచ్చినాయి అన్నమాట. ఇలాంటి జనాలకు అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా నేను తెలియపరుచుకున్నాను. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నటుడు శ్రీనివాసరెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ పేరు చిట్టిరెడ్డి. జగన్ 2.0 అంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 30 సంవత్సరాలు ఎక్కడ ఉంటారు, ప్రజల్లోనా జైల్లోనా? చిట్టిరెడ్డి 2.0 అనే పోస్టర్ ఆవిష్కరణ. 2.0 అట్టర్ ఫ్లాప్ సినిమా. వ్యంగ్యాస్త్రాలు విసిరిన తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్. స్టైఫండ్ ను వెంటనే పెంచాలి. మెడికల్ స్టూడెంట్స్ తో సమానంగా స్టైఫండ్ కల్పించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థుల డిమాండ్. అధికారులు సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలి. ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి. జిల్లా సచివాలయంలోని అన్ని కార్యాలయాలను పరిశీలించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.